ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని ద్వితీయ ఖండము సతీఖండంలోని 35వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం సతీఖండంలోని 24వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ అధ్యాయములో దక్షుని యజ్ఞమును రక్షించటానికి విష్ణుదేవుని ప్రార్థించుట, శివద్రోహము వలన కలిగిన సంకటమును నివారించటానికి విష్ణుదేవుడు తన అసమర్థతను చెప్తూ దక్షునకు నచ్చచెప్పటము, సైన్యముతో కూడి వీరభద్రుడు అక్కడికి రావడము మనం తెలుసుకుంటాము. దక్షుడు చెప్తున్నాడు, దేవదేవ శ్రీహరి, విష్ణుదేవ దీనబంధు కృపానిధి, మీరు నన్నును నా యజ్ఞమును రక్షించాలి. ప్రభు, మీరే యజ్ఞ రక్షకులు, యజ్ఞమే మీ కార్యము, మీరు యజ్ఞస్వరూపులు, యజ్ఞము నశించకుండా మీరు కృప చూపాలి. బ్రహ్మ చెప్తున్నాడు, మునేంద్ర, ఈ విధముగా సాదరముగా అనేక విధములా ప్రార్థించి దక్షుడు శ్రీహరి పాదములయందు సాకిలపడ్డాడు. అతని చిత్తము భయముతో వ్యాకులపడుతున్నది. అతని మనస్సు గాబరా చెందసాగింది. ఆ ప్రజాపతిని లేవనెత్తి అతడు చెప్పిన మాటలను విని శ్రీహరి దేవాదిదేవుడైన శివుని స్మరించాడు. తనకు ప్రభువు మహా ఐశ్వర్య సంపన్నుడు పరమేశ్వరుడైన శివుని స్మరించి శివతత్వమును తెలుసుకున్న శ్రీహరి దక్షునికి నచ్చచెబుతూ ఈ విధముగా పలుకుతున్నాడు. దక్ష, నేను నీతో తత్వ విషయమును చెప్తున్నాను. నీవు నేను చెప్పిన దానిని శ్రద్ధతో విను. నా ఈ వచనములు నీకు హితకరములు, మహామంత్రములు, సుఖప్రదములు అవుతాయి. దక్ష, నీకు తత్వజ్ఞానము లేదు కాబట్టి నీవు సమస్తమునకు అధిపతియు పరమాత్మ అయిన శంకరుని అవహేళన చేశావు. ఈశ్వరుని అపహరించుట వలన సకల కార్యములు సర్వదా నిష్ఫలమవుతాయి. కేవలము ఇంతే కాదు, అడుగడుగున ఆపదలు సంభవిస్తాయి. పూజ్యులు కాని వారిని పూజించుట వలన పూజ్యులైన పురుషుల పూజ జరగదు. అక్కడ దారిద్ర్యము, మృత్యువు, భయము, ఈ 3 సంకటములు అవశ్యము ప్రాప్తిస్తాయి. సకల ప్రయత్నములతో నీవు వృషభధ్వజుని ఆరాధించాలి. మహేశ్వరుని అవమానించుట వలననే నీకు ఈ గొప్ప భయము సంభవించింది. మేమందరము ప్రభువులమై ఉండి కూడా నేడు నీ దుర్నీతి వలన సంకటముల పాలయ్యాము. దానిని ఆపటానికి మేము సమర్థులము కాము. నేను నీకు సత్యమునే చెప్తున్నాను. బ్రహ్మ చెప్తున్నాడు, నారద, భగవంతుడగు విష్ణుదేవుని మాటలు విని దక్షుడు చింతాక్రాంతుడయ్యాడు. అతని ముఖము వెలవెలపోయింది. అతడు నిశ్శబ్దముగా భూమి మీద నిలబడిపోయాడు. అదే సమయమున భగవంతుడైన రుద్రదేవుడు పంపిన గణనాయకుడు వీరభద్రుడు తన సైన్యముతో యజ్ఞస్థలమునకు వచ్చి చేరాడు. వారందరూ కూడా గొప్ప వీరులు, శూరులు, నిర్భయులు, రుద్రునితో సమానమైన పరాక్రమవంతులు. శంకర భగవానుని ఆజ్ఞతో అక్కడికి వచ్చి ఉన్న గణములను లెక్కింప సాధ్యపడేది కాదు. వీరశిరోమణులైన రుద్ర సైనికులు బిగ్గరగా సింహనాదము చెయ్యసాగారు. వారి మహానిస్వనములతో 3 లోకములు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆకాశమంతా ధూళిచే కప్పబడింది. దిశలు అంధకారావృతమయ్యాయి. 7 ద్వీపములతో కూడిన పృథివీ అత్యంత భయముతో వ్యాకులత చెందింది. పర్వతములు, వనములు, కాననములు కంపించసాగాయి. సముద్రములన్నీ ఆటుపోటులకు గురి అయ్యాయి. సకల లోకములను నశింపచేయు సామర్థ్యము కల ఆ విశాల సైన్యమును చూచి సకల దేవతాదులు చకితులయ్యారు. సేనలు ఉద్యమించుట చూసి దక్షుని నోటి నుండి రక్తము ప్రవహించింది. అతడు తన భార్యను తీసుకొని విష్ణు భగవానుని పాదములకు సాగిలపడి ఇలా పలుకుతున్నాడు. దక్షుడు ఇలా ప్రార్థిస్తున్నాడు, విష్ణుదేవ మహాప్రభు, మీ బలము చేతనే నేను ఈ మహాయజ్ఞమును ప్రారంభించాను. సత్కర్మ సిద్ధి కోసము మీరే ప్రమాణమని చెప్తారు. విష్ణుదేవ, మీరు కర్మలకు సాక్షి స్వరూపులు, యజ్ఞములకు పరిపాలకులు. మహాప్రభు, వేదములలో చెప్పిన ధర్మమునకు బ్రహ్మదేవునకు మీరే రక్షకులు. కాబట్టి ప్రభు, మీరు అందరికీ ప్రభువులు. ఈ యజ్ఞమును మీరే రక్షింపాలి.
బ్రహ్మ చెప్తున్నాడు. దక్షుని అత్యంత దీనవచనములు విని విష్ణు భగవానుడు శివతత్వ విముఖుడకు దక్షునకు నచ్చ చెప్పడానికి ఇలా పలుకుతున్నాడు. దక్ష, ధర్మ పరిపాలన విషయమునందు నా సత్యప్రతిజ్ఞ సర్వత్రా ప్రసిద్ధము. నేను నీ యజ్ఞమును రక్షింపవలను, ఇందులో సందేహం లేదు. కానీ దక్ష, నేను చెప్పేదానిని సావధానముగా వినుము. నీవు నీ క్రూర బుద్ధిని వదిలిపెట్టు. దైవక్షేత్రమైన నైమిసారణ్యమున జరిగిన ఘటనను నీవు జ్ఞాపకము తెచ్చుకొనుట లేదు. నీ చెడు బుద్ధి వలన దానిని విస్మరించావు. ఇక్కడ ఏ దేవుడు కూడా భగవంతుడకు రుద్రుని కోపము నుండి నిన్ను రక్షించుటకు సమర్థులు కాడు. దక్ష, నిన్ను రక్షించుట ఎవరికీ అభిమతము కాబోదు. నిన్ను రక్షించుటకు ఉద్యమించువాడు తన దుర్బుద్ధినే పరిచయము చేసినట్లు అవుతుంది. దుర్మతి, ఏది కర్మయో ఏది అకర్మయో నీకు అర్థమవటలేదు. కేవలము కర్మయే ఎప్పుడైనా ఏమి చేయటానికి సమర్థము కాదు. దేని సహయోగము వలన కర్మయందు కొంత సామర్థ్యము కలుగుతుందో దానినే స్వకర్మ అని తెలుసుకో. భగవంతుడైన శివుడు తప్ప కర్మయందు శుభమును చేకూర్చు శక్తిని ప్రసాదించేవారు ఇంకెవరూ లేరు. శాంతుడై ఈశ్వరుని యందు మనస్సును లగ్నము చేసి ఆ స్వామి యందలి భక్తితో కార్యమనరించే వానికి శివభగవానుడు అప్పటికప్పుడు ఆ కర్మఫలమునిస్తాడు. కేవలము జ్ఞానమును ఆలంబనము చేసుకొని ఈశ్వరుడు లేడు అనే వాదముతో ఆ పరమేశ్వరుని అంగీకరించని వాడు శతకోటి కల్పముల వరకు నరకమునందే పడి ఉంటాడు. కర్మపాశబద్ధుడకు జీవుడు ప్రతి జన్మయందు నరకయాతనలు అనుభవిస్తాడు. ఎందుకంటే వాడు కేవలము సకామ కర్మ యొక్క స్వరూపాన్నే ఆశ్రయించేవాడవుతాడు. భగవంతుడగు రుద్రుని క్రోధాగ్నిచే ప్రకటితుడైన శత్రుమర్ధనుడైన వీరభద్రుడు యజ్ఞశాల ప్రాంగణమునకు వచ్చి చేరాడు. ఇప్పుడు అతడే సమస్త రుద్రగణములకు నాయకుడు. మన వినాశనమునకు వచ్చననుటలో సందేహము లేదు. వాస్తవమునకు ఏ కార్యముతోనైనా అతనికి ఏ అవసరము లేదు. వీరభద్రుడు గొప్ప సామర్థ్యము కలవాడు. సకల దేవతలను దహించియే శాంతిస్తాడు. ఇందులో సందేహము లేదు. మహాదేవుని శపథము ఉల్లంఘించిన నేను భ్రమకులోనై ఇక్కడ నిలిచి ఉన్నాను. నీతో సహా నేను ఇప్పుడు ఈ కష్టమును ఎదుర్కోవలసి వచ్చినది. విష్ణుదేవుడు ఇట్లు పలుకుతూ ఉండగా వీరభద్రునితో సహా శివగణ సైన్యము సముద్రములాగా పొంగి పొరలింది. దానిని సకల దేవతలు చూశారని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తున్నాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు. అధ్యాయము 35 సమాప్తము. 36, 37 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.